మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి దేశాభివృద్ధికి బలమైన పునాది వేశారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వాజ్పేయి తీసుకొచ్చిన సంస్కరణలు విధానాలే నేటి అభివృద్ధికి దిశానిర్దేశం చేశాయని పేర్కొన్నారు. అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సూర్యమహల్ కూడలిలో ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించి కాంస్య విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు. అనంతరం శ్రీకాకుళంలో పర్యటించిన మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ఫేక్ పార్టీ అని, జగన్ రెడ్డి నిర్వాకం వల్ల విద్యుత్ రంగంపై 2 లక్షల కోట్ల భారం పడిందన్నారు. ఏదైతే భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు ఏదైనా ఉల్లంఘించినా ఎనీ టైం ఇది రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి. ఇంత పారదర్శకంగా ఈ విధానం తీసుకొస్తే దీన్ని తప్పుపట్టి ఏదో జరిగిపోతుందని ఈ రకంగా మాట్లాడుతున్నారంటే ఈరోజు వాళ్ళకి ఒకటే అడుగుతున్నాను. ఈ పీపీ మోడల్ అనేది 25 సంవత్సరాల ముందే వచ్చింది. అటువంటి నిర్ణయం వల్ల ఈ రాష్ట్రం, దేశం పురోభివృద్ధి చెందింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ దాన్ని కూడా ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు కొనసాగిస్తున్నారు. నిన్న లేదు మొన్న కేంద్రంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ పీపీపీ విధానంతో ఒక సమావేశం పెడితే ఈ పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు, తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారికి పీపీపీకి మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం, ఇది మంచి విధానం అని. ఈ పార్టీ అంటే ఢిల్లీకి వెళ్ళి ఒక లెక్క ఇచ్చి అక్కడ ఒక మాట, ఈరోజు ఢిల్లీలో ఒక మాట చెప్తే ప్రజలు అంత అమాయకులు కాదు. చంద్రబాబు నాయుడు మీద అపారమైన నమ్మకం ఉంది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా స్వార్థం లేకుండా రాష్ట్ర భవిష్యత్తు గురించి, పేదవాళ్ళ గురించి, ప్రజల గురించి తీసుకుంటారని ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.